సినిమా బడ్జెట్ ఎంత పెరిగినా బిజినెస్ ఎలా చేయాలో రాజమౌళిని చూసే నేర్చుకోవాలి. ఏది చేసినా జక్కన్నే చేయాలన్నట్టుగా క్రియేట్ చేస్తారు. మహేష్ తో తీస్తున్న SSMB 29 పై 1000 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. సినిమా 30% కూడా పూర్తి కాకుండానే ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడిని ఎలా రాబడుతున్నాడో చూసేద్దామా. RRR 400 కోట్ల బడ్జెట్ తో రూపొందితే SSMB 29 వచ్చేసరికి బడ్జెట్ డబుల్ దాటిపోతోంది. 1000 కోట్లకు పైగా ఖర్చు అవుతోందని టాక్. టాలీవుడ్ బడ్జెట్ 20 కోట్లు దాటని టైంలో మగధీరపై 40 కోట్లు పెట్టించాడు. బాహుబలిపై 100 కోట్లు పెట్టించినా భారీ లాభాలొచ్చాయి. ఇదే ధీమాతో SSMB 29 పై 1000 కోట్లు పెడుతున్నాడట. ఒకవైపు ఎంత పెట్టినా మరోవైపు ఇదంతా రాబట్టే ఫార్ములా జక్కన్న దగ్గరుంది. బిజినెస్ మైండ్ చూపిస్తూ SSMB 29 ఫస్ట్ రివీల్ ఈవెంట్ ని కోట్లకు అమ్మేశాడు. ఈ నెల 15న రామోజీ ఫిల్మ్ సిటీలో లక్షలాది మంది ఫ్యాన్స్ మధ్య SSMB 29 లైవ్ స్పోర్టింగ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఇందులో ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ అనౌన్స్ చేస్తారు. ఈ లైవ్ ఈవెంట్ ని ప్రసారం చేయడానికి OTTలు నెట్ఫ్లిక్స్, అమెజాన్ పోటీ పడ్డాయి. దిగ్గజ OTTలను కాదని అంతకంటే ఫ్యాన్సీ రేట్ ఇచ్చిన జియో హాట్స్టార్ కి లైవ్ రైట్స్ ఇచ్చారు. రాజమౌళి తన బిజినెస్ మైండ్ తో ఆలోచించి SSMB 29 లైవ్ ఈవెంట్ ని హాట్స్టార్ కి ఇచ్చాడు. కోట్లాది క్రికెట్ అభిమానులని అలరిస్తూ జియో హాట్స్టార్ మ్యాచ్లు లైవ్ ఇస్తోంది. సినిమా ఎక్కువ మందికి చేరువయ్యే అవకాశం ఉండడంతో జియో హాట్స్టార్ ని సెలెక్ట్ చేసుకున్నాడని తెలిసింది. రాజమౌళి ఏది చేసినా వెరైటీగా ఉంటుంది. SSMB 29 ఆరంభమే డిఫరెంట్ గా ఆకట్టుకుంది. పాస్పోర్ట్ సీజ్, బోన్లో సింహం అంటూ రాజమౌళి మహేష్ ని ఆట పట్టిస్తూ సినిమా స్టార్ట్ అయిందని ప్రకటించాడు. మహేష్ కూడా రాజమౌళికి ఏమీ తగ్గకుండా కౌంటర్స్ ఇచ్చాడు. ఆ తర్వాత హాలిడే ట్రిప్ కోసం ఫారెన్ వెళ్లిన మహేష్ తన చేతికొచ్చిన పాస్పోర్ట్ చూపించాడు. సైలెంట్ గా సెటైర్స్ వేసే మహేష్ రాజమౌళితో ఆడుకుంటున్నాడు. ఆగస్టు 9న మహేష్ బర్త్డే సందర్భంగా SSMB 29 ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. ఇందులో హీరో కనిపించకుండా దాచేశాడు. నవంబర్లో అప్డేట్ ఇస్తామన్నాడు రాజమౌళి. నవంబర్ వచ్చిందంటూ మహేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తే వీళ్ళిద్దరి చిట్ చాట్ కి ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంట్రీ ఇవ్వడంతో ఫన్నీగా మారింది. ఇప్పుడే కదా సినిమా మొదలైంది, నెమ్మదిగా ఇద్దామని రాజమౌళి అంటే 2030లో ఇద్దామా సార్ అంటూ కౌంటర్ వేశాడు మహేష్. ఇలా స్టార్స్ మధ్య ట్వీట్స్ SSMB 29 ప్రమోషన్స్ కి ఉపయోగపడ్డాయి. ఇది కూడా రాజమౌళి ప్రమోషనల్ ప్లానే అవ్వచ్చు. SSMB 29 ఈవెంట్ ని ఓ రేంజ్ లో చేయనున్నారు. అయితే ఎంత వెరైటీగా చేస్తాడోనన్న ఇంట్రెస్ట్ అందరిలో పెరిగిపోయింది. బాహుబలి ది ఎపిక్ ప్రమోషనల్ ఇంటర్వ్యూ సింపుల్ గా, డిఫరెంట్ గా ఆకట్టుకుంది. పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ అయ్యే SSMB 29 ఫస్ట్ లుక్ రిలీజ్ ఈవెంట్ ఎలా ఉంటుందో చూడాలి మరి. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ట్రిమ్ చేయాల్సిందేనా? థియేటర్స్ లో, OTTలో, టెలివిజన్ ప్రీమియర్స్ లో కూడా చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరూ కలిసి చూసే గదలను పవర్ స్టార్ సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాడా? హరిహర వీరమల్లులో చాలా సీన్స్ తీసేసి OTTలో స్ట్రీమింగ్ చేశారు. ఇక OGలో 10 నిమిషాల సీన్స్ ని కట్ చేసి టీవీలో ప్రసారం చేస్తారా? హ్యావ్ ఎ లుక్. OG సెన్సార్ పూర్తి చేసుకుని ఏ సర్టిఫికేట్ అందుకుంది. సినిమా హిట్ అయినా నరుక్కునే బ్లడ్ బాత్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో UA సర్టిఫికేట్ రాలేదు. సెన్సార్ చెప్పిన సీన్స్ కట్ చేస్తే UA సర్టిఫికేట్ వస్తుంది. అయితే దర్శకుడు సుజిత్ నో చెప్పడంతో ఏ సర్టిఫికేట్ తో సినిమా రిలీజ్ అయింది. OTTకి ప్రత్యేకంగా సెన్సార్ లేకపోవడంతో ఎలాంటి కటింగ్స్ లేకుండా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయింది. అయితే టీవీలో ప్రసారం చేయడానికి 10 నిమిషాల సీన్స్ ను కట్ చేయక తప్పలేదు. టీవీలో ఏ సర్టిఫికేట్ మూవీని టెలికాస్ట్ చేయాలంటే రీసెన్సార్ చేసి UA సర్టిఫికేట్ పొందాల్సిందే. 10 నిమిషాల వైలెన్స్ సీన్స్ ను కట్ చేశారు. దీంతో 154 నిమిషాలున్న OG 143 నిమిషాలతో టీవీలో టెలికాస్ట్ కానుంది. అందరూ కలిసి చూసేలా బ్లడ్ అండ్ బాత్ సీన్స్ కట్ చేశారు. టీవీలో ప్రసారం కోసం OGని కట్ చేస్తే OTTలో స్ట్రీమింగ్ చేయడానికి హరిహర వీరమల్లును ట్రిమ్ చేయాల్సి వచ్చింది. సాధారణంగా సినిమాల్లో లెంత్ ఎక్కువైందని కట్ చేసిన సీన్స్ ను OTTలో కలుపుతారు. కానీ వీరమల్లు విషయంలో రివర్స్ అయింది. వీరమల్లుకు ఫ్లాప్ టక్ రాగా 4 రోజుల తర్వాత బోర్ కొట్టిన సీన్స్ ను తీసేశాడు. అప్పటికే సినిమా చేజారిపోయింది. అయితే OTT నిర్వాహకులు మాత్రం ముందే మేలుకొని మరోసారి డ్యామేజ్ జరగకుండా జాగ్రత్త పడ్డారు. వీరమల్లు మేకర్ కట్ చేసిన సీన్స్ తో పాటు ఆడియన్స్ కు నచ్చని సీన్స్ ను కూడా తీసిపారేశారు. బ్లాక్ బస్టర్ మూవీ OTTలో వస్తే డిలేటెడ్ సీన్స్ ను కూడా యాడ్ చేస్తారు. యానిమల్, పుష్ప 2 విషయంలో ఇదే జరిగింది. డిజాస్టర్ మూవీ OTTలో స్ట్రీమ్ చేయాలంటే బోరింగ్ సీన్స్ ను తీసేస్తారు. రిలీజ్ తర్వాత వీరమల్లును 15 నిమిషాలు ట్రిమ్ చేసినా OTTకి వచ్చేసరికి అదనంగా కొన్ని గుర్రపు స్వారీ సీన్స్, క్లైమాక్స్ లో బాబీ డియోల్ డైలాగ్స్ ను కూడా తీసేశారు. మాస్ జాతర చూసిన ప్రతి ఒక్కరూ శ్రీలీల గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నారు? సినిమా రిజల్ట్ పక్కన పెట్టేసి శ్రీలీలను ఎందుకు కామెంట్ చేస్తున్నారు? శ్రీలీల ఏరి కోరి తిట్టించుకుంటోందా? ఇదంతా స్వయంకృత అపరాధమేనా? నెటిజన్లు కామెంట్స్ చేసినట్లు శ్రీలీల హీరోయిన్ ఐటమ్ కాదా?
హ్యావ్ ఎ లుక్. ఈ కిసిక్ సాంగ్ శ్రీలీల కొంప ముంచింది. పుష్ప 2లో చేసిన ఈ 4 నిమిషాల ఐటమ్ సాంగ్ శ్రీలీలకు హిందీ ఆఫర్స్ తీసుకొచ్చాయి. అప్పటికే సన్నబడడం స్టార్ట్ చేసిన శ్రీలీల బాలీవుడ్ హీరోయిన్ అనిపించుకోవడానికి జీరో ప్యాక్ నుంచి మైనస్ ప్యాక్ లోకి వెళ్లిపోయింది. ఇలా తనకున్న అరకుర గ్లామర్ ను చెడగొట్టుకుందన్న ప్రచారం జరిగింది. శ్రీలీల పెళ్లి సందడితో వెండి తెరకు పరిచయం అయింది. తొలి సినిమాతోనే అందంతో అభినయంతో ఆకట్టుకుని ధమాకా సినిమాలో రవితేజతో జతకట్టే ఛాన్స్ అందుకుంది. కొన్ని నెలలుగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలు వీడియోలు షాక్ ఇచ్చాయి. ఎలా ఉండే శ్రీలీల ఇలా తయారైందంటూ ఫ్యాన్సే ఫీల్ అయ్యారు. ఫేస్ లో గ్లో మిస్ అయింది. డాక్టర్ పట్టా పుచ్చుకున్న శ్రీలీల పేషెంట్ లా తయారైందంటూ కామెంట్స్ వచ్చాయి. మాస్ జాతర రిలీజ్ తర్వాత సినిమా ఎలా ఉన్నా ఒక్కటే పెద్ద కంప్లైంట్, అది కూడా శ్రీలీలపైనే. ఇంత నాజూకు అందాన్ని చూడలేమంటూ శ్రీలీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. డాన్స్ ఒక్కటి చేస్తే సరిపోతుందా? ఫేస్ లో కాస్త గొప్ప కళ ఉండక్కర్లేదా? బాలీవుడ్ మీద అంత మోజుంటే అక్కడికే వెళ్లిపోవాలే గానీ తెలుగు ఆడియన్స్ ని ఇబ్బంది పెట్టడం ఎందుకంటూ గట్టిగా కామెంట్ చేస్తున్నారు. మాస్ జాతర ప్రమోషన్ లో 6 ప్యాక్ టాపిక్ రాగా బాలీవుడ్ కోసం సన్నబడలేదని, ఆరోగ్య రీత్యా ఫిట్నెస్ కోసమే చేంజ్ అయ్యానని చెప్పింది శ్రీలీల. పేషెంట్ లాగా మారడమే ఫిట్నెస్ అంటూ కౌంటర్ ఇస్తున్నారు నెటిజన్స్. ఫిట్నెస్ వంకతో ఇలాగే ఉంటానంటే శ్రీలీల తెలుగులో ఫేడ్ అవుట్ అయినట్టే. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత నెక్స్ట్ మూవీ ఏంటంటే ప్రస్తుతానికి మరో ఆఫర్ చేతిలో లేదు. తమిళంలో శివకార్తికేయన్తో కలిసి పరాశక్తి మూవీలో నటిస్తున్నా ఇదే పర్సనాలిటీతో ఉంటే మాత్రం విమర్శలు ఫేస్ చేయాల్సిందే. సెప్టెంబర్ లాగానే అక్టోబర్ లో కూడా సక్సెస్ పర్సెంటేజ్ కంటిన్యూ అయింది. సెప్టెంబర్ లా అక్టోబర్ లో కూడా 4 హిట్స్ పడ్డాయి. ఏ సినిమా ఎంత లాభం తెచ్చింది, ఏ చిత్రాలు భారీ నష్టాలు తీసుకొచ్చాయో చూద్దామా. దసరాకి ముందు సెప్టెంబర్ 25న వచ్చిన ఓజీ బాక్స్ ఆఫీస్ ను మెప్పిస్తే పండగ నాడు వచ్చిన కాంతారా చాప్టర్ 1 భారీ వసూళ్లు రాబట్టింది. వరల్డ్ వైడ్ 1000 కోట్లు టచ్ చేస్తుంది అనేలా దూకుడు చూపించింది. తెలుగులో 107 కోట్ల గ్రాస్, 67 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. హిందీలో అయితే 200 కోట్లు మార్క్ దాటడమే కాదు, రిలీజ్ అయిన నెల తర్వాత కూడా వసూళ్లు రాబట్టడం విశేషం. ఈ ఏడాది ఇండియాలో ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమా కాంతారా చాప్టర్ 1 రికార్డు క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను 340 కోట్లకు అమ్మితే 408 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. దాదాపు 850 కోట్ల గ్రాస్ రాబట్టింది. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా ఎక్కువ మంది ఆడియన్స్ కు నచ్చడంతో ఈ ఏడాది రికార్డులన్నీ కాంతారా చాప్టర్ 1 తన ఖాతాలో వేసుకుంది. అక్టోబర్ 31న వచ్చిన బాహుబలి ది ఎపిక్ ఊహించని వసూళ్లు రాబడుతోంది. బాహుబలి 2 పార్టులు కలిపి ఒక పార్టుగా రిలీజ్ చేశారు. చూసిన సినిమాలనే ఏం చూస్తారు అన్న విమర్శలకు కలెక్షన్స్ ఆన్సర్ ఇచ్చాయి. 3 రోజుల్లో 40 కోట్ల గ్రాస్ రాబట్టడం విశేషం. ఇప్పట్లో క్రేజీ మూవీస్ లేకపోవడంతో ఎపిక్ లాంగ్ రన్ లో 70 కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. దీపావళి రేస్ లో 4 సినిమాలు పోటీ పడ్డాయి. 2 వారాల పాటు మరో సినిమా పోటీకే దిగలేదు. సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా, కిరణ్ అబ్బవరం, కే ర్యాంప్, ప్రదీప్ రంగనాథన్, డ్యూడ్ రిలీజ్ అయ్యాయి. అయితే డ్యూడ్ తెలుగులో బ్రేక్ ఈవెన్ అయినా కే ర్యాంప్ దీపావళి విన్నర్ గా నిలిచింది. లవ్ టుడే డ్రాగన్ తో వరుసగా 100 కోట్ల హీరో అనిపించుకున్న ప్రదీప్ రంగనాథ్ డ్యూడ్ తో 6వ రోజు 100 కోట్ల మార్క్ దాటాడు. సినిమాను 59 కోట్ల కమ్మగా వరల్డ్ వైడ్ 109 కోట్ల గ్రాస్, 54 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. తెలుగు రైట్స్ ను 10 కోట్లకు అమ్మితే ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ అయ్యింది. తమిళంలో దీపావళికి రిలీజ్ అయిన బైసన్ హిట్ ఎఫెక్ట్ డ్యూడ్ పై పడింది. దీపావళి రేసులో వచ్చిన మరో సినిమా తెలుసు కదాకు టాక్ బాగున్నా కమర్షియల్ గా ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 23 కోట్లకు అమ్మితే 7 కోట్లు మాత్రమే రాబట్టింది. ధమాకాతో హిట్ పేరు అనిపించుకున్న రవితేజ, శ్రీలీల మరోసారి జత కట్టినా మాస్ జాతరతో ప్రూవ్ చేసుకోలేకపోయారు. సినిమాను 19 కోట్లకు అమ్మితే 2 రోజుల్లో 7.5 కోట్లు మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కష్టమే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. 2024 సంవత్సరానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఫిల్మ్ అవార్డ్స్ లో మంచుమల్ బాయ్స్ ఏకంగా 9 విభాగాల్లో సత్తా చాటింది. ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడంతో పాటు చిత్రం దర్శకుడు చిదంబరం బెస్ట్ డైరెక్టర్ గా సెలెక్ట్ అయ్యాడు. భ్రమయుగంలో నటించిన మమ్ముట్టి ఉత్తమ నటుడిగా సెలెక్ట్ అయ్యాడు. చాందిని చౌదరి, సుశాంత్ యాష్కి లీడ్ రోల్స్ లో వికాస్ దర్శకత్వంలో కొత్త సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు తరుణ్ భాస్కర్ క్లాప్ కొట్టాడు. సైన్స్ ఫిక్షన్, డార్క్ కామెడీతో పాటు సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ తో సినిమా రూపొందనుంది.